ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి తెలుగుదేశం అనేటువంటి పార్టీ అంతర్ధానం కావడానికి, అంతరించిపోవడానికి విదరవే అంటారు ఆంగ్లంలో దాన్ని. చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆ కారణం, ప్రధాన కారణం తెలంగాణ అభిలాషను గౌరవించకపోగా తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డందుకే చంద్రబాబు నాయుడు గారి పార్టీని, అప్పటిదాకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు సైతం బయటికి వచ్చి తెలంగాణ వ్యాపితంగా, అలాంటి వాళ్ళం కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళమే, తెలంగాణ అభిలాషలకు అనుగుణంగా ఎప్పుడైతే లేదో, ఇది మేము మాది అనుకున్నటువంటి పార్టీ, మా ప్రాంతం గురించి వీళ్లకు పట్టింపు లేదు, మా ప్రాంతానికి వ్యతిరేకులు వీళ్ళు అనేది అర్థమైనాకనే తెలంగాణ సమాజం నుంచి ఆ పార్టీకి పాత్ర పోషించే అవకాశం లేకుండా దాన్ని పరిమితం చేసినారు ఆంధ్రప్రదేశ్కి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి. అది చరిత్ర అందరికీ తెలిసిందే. తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని ప్రకటించుకున్నటువంటి పార్టీ అది ఆనాడు. అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయ చరిత్ర మీద కానీ, కాంగ్రెస్ పాలన మీద కానీ, సుదీర్ఘ పాలన మీద కానీ, ఎమర్జెన్సీ లాంటి అరాచకాల మీద కానీ, ఇతరేతర అరాచకాల మీద కానీ, ఇతరేతర కుంభకోణాల మీద కానీ దేశవ్యాపితంగా అతి ఎక్కువగా మాట్లాడింది ఆనాడు టీడీపీ. చివరికి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వాన్ని కూల్చడంలో బొఫోర్స్ లాంటి ఆయుధాన్ని విపి సింగ్ గారు పేల్చినప్పుడు ఆనాటి నేషనల్ ఫ్రంట్కు నాయకుడిగా ఉన్నది ఆనాడు ఎన్టీ రామారావు గారు 1989లో. ఈ నేపథ్యంలో ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే, దాని ఆరిజిన్లోనే కాంగ్రెస్ వ్యతిరేకత ప్రాతిపదికగా పుట్టినటువంటి పార్టీ అది. అది నేను చెప్పేది కాదు, ఆ పార్టీ పెట్టినాడు ఎన్టీ రామారావు ప్రకటించినటువంటి. జీవితకాలం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలందరూ మాట్లాడినటువంటిది. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో రాజీపడి ఉండవచ్చు, అది వేరు విషయం. మొన్న శాసనసభలో వాళ్ళు నివేదిక పెట్టిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ పెట్టిన తర్వాత అందులో ఉండేటువంటి అంశాల మీద తార్కికంగా చాలా సోదాహరణంగా హరీష్ రావు గారు చాలా గొప్పగా వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు అనేక సార్లు, దాదాపు 30 సార్లు ఇంటరప్ట్ చేసినప్పటికీ కూడాను అద్భుతంగా చెడు కూడా ఆడుకున్నాడు ఆయన, ప్రజలకు విషయాన్ని బోధించడానికి, వీళ్ళ డొల్లతనాన్ని ఎండగట్టడానికి. మరి ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో, ఎవరికి బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అనేటువంటిది అది విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సందర్భంలో కేసీఆర్కి కానీ, పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించేవాళ్ళు, ప్రత్యేకంగా బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు కానీ, అభిమానులు కానీ, ఒక రక్షణ కవచంలాగా, రక్షణ వలయంలాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి, నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెండాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి, వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ తెలంగాణ ప్రస్థానంలో, పురోగమనంలో, భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అనేటువంటిది ధ్రువపాత్రగానే ఉంటుంది. ఏవైనా విషయాలు, ఎవరికైనా విషయాలు ఉంటే అవి తేల్చుకోవడానికి పద్ధతులు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. కానీ ఒక బహుళ ప్రజా ప్రయోజనం నెరవేరకుండా తూట్లు పొడిచేటువంటి విధంగా శత్రువు పనిచేస్తూ ఉంటే వాళ్లకు బలం చేకూర్చేటువంటి విధంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఏం చేసినా అది చాలా చాలా బాధనే కాదు, ఇక వాళ్ళ అజెండా ఏందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. శాసనసభ పెట్టి, శాసనసభలో కూడా మరి అంత ఇంపార్టెంట్ అని మీరు భావించినప్పుడు, ప్రజలకు ఆ విషయాలు, వాస్తవాలు తెలవాలనుకున్నప్పుడు, మరి 600 పేజీలు ఉన్నటువంటి ఆ నివేదిక మీద విస్తారమైన చర్చ జరగడానికి ఎందుకు అవకాశమే లేదు? అన్ని పక్షాలు అడిగినాయి కదా. ఒక రోజులోనే దబ ముగించుకోవాల్సిన అర్జెంట్ ఏముండేది? అప్పటికి మీరు 30 సార్లు మైక్ కట్ చేస్తే కూడా మీకు 3 చెరువుల నీళ్లు దాపిండి హరీష్ రావు, తన సమాధానాలతోన, తన తర్కంతోన, తన వాదనతోన. ఇలా బనకచెర్ల బాగుండాలి,
తెలంగాణ ఎట్లున్నా పర్వాలేదు, ఈ తెలంగాణ అస్తిత్వం మీదనే చిత్తశుద్ధి లేదు. కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలిపోవాలి, ఇక్కడ కక్ష రాజకీయాలతోనే కాలం గడపాలి. ఇది ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి వైఖరిగా కనిపిస్తుంది. ఇలా పాలమూరులో పోయి అవన్నీ మాట్లాడితే ఏమనుకుంటారు లోకమన్నా? పాలమూరు వలసలకు కారణం ఎవరండి? పాలమూరు కష్టాల కారకులు ఎవరు? 2014 కంటే ముందు, తెలంగాణ వచ్చే కంటే ముందు పాలమూరు దుస్థితికి కారకులు ఎవరు? ప్రధాన కారణం కాంగ్రెస్ కాదా? సుదీర్ఘకాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదా? ఈ ఆణిముత్యాలైన మాటలు తమరు కూడా మాట్లాడింది కదా, శాసనసభలో కానీ బయట కానీ. కాంగ్రెస్ కారణంగానే, ఆ ప్రభుత్వ పరిపాలన కారణంగానే ఆ జిల్లా ఇట్లా ఉందని అనేక సార్లు మాట్లాడింది కదా. ఇలా పచ్చబడ్డ పాలమూరుకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ కేసీఆర్, పంటలు పండుతున్న పాలమూరుకు, వలసలు తిరిగి వచ్చిన పాలమూరుకు కేసీఆర్ కారణం, ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పుకు కేసీఆర్ కారణం. మేము దిగిపోయిన నాటికి కాళేశ్వరం మీద అయినటువంటి ఖర్చు అంతా కలిపి 3.5 ఏళ్లలో కంప్లీట్ చేసినాం. 3వ టీఎంసీ కూడా కలిపితే ఇంకొక 15-20 వేల కోట్లు దానికి అదనపు ఖర్చు. కానీ మేము ఉన్నంత వరకు 2 టీఎంసీల వరకు కాళేశ్వరాన్ని పూర్తి చేసినటువంటి ఖర్చు 94,000 కోట్లు మాత్రమే, 94,300 పైచీలకు మాత్రమే. ఇక నోటితోనే నా మాటలు మాట్లాడేది. 94,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల దినం. ఇదే భగవద్గీతలాగా ఇదే మాట్లాడి ప్రజల్ని అబద్ధాలతోనే వంచాలని చూసి, ఇక అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మేము కమిషన్ వేస్తాం, ఏవో కమిషన్ వేసినాం తెచ్చినాం బూర్కలట్టు తెచ్చినాం చూడండి, ఏమీ లేదు లొట్టపీస్. దాంట్లో లొట్టపీస్ అనే అంటున్నాను నేనైతే. దానికి జస్టిసియబిలిటీ లేదు, అది నిలబడేది కాదు లీగల్ స్క్రూటినీకి 100% నిలబడదు. అందులో అనుసరించవలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి సహజ న్యాయ సూత్రాలకు లోబడినటువంటి పద్ధతులు అనుసరించలేదు కాబట్టే ప్రైమా ఫేసి అసలు ఆ రిపోర్టే చెల్లదనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. ఇతర లోతుల్లోకి పోయినటువంటి అంశాలలో ఎక్కడ కూడా ఫలానా ఇది జరిగింది, దీనికి వీలు బాధ్యులు అనేది ఎవరేం తెలిసింది లేదు, ఆ స్కోపే లేదు అందులో. ఒక రకంగా వాళ్ళు ఆశించినట్లు రాలేదనేటువంటిది కూడా అంతర్గతంగా వాళ్ళకున్న భావన అనిపిస్తుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటి బయట పెట్టేసి దీని మీద చర్చ జరిగేటట్లు చేసేసి, దీంతో ఏదో పోయిన ప్రభుత్వం మీద ఇంకా ఏదో చేస్తాం, ఇంకేదో కక్ష తీర్చుకుంటాం అనేటువంటి ఒక ధోరణే తప్ప అక్కడ ఏముండదు.